3 దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలవటం గొప్ప అనుభూతిని కలిగించిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా వికలాంగ విభాగం అధ్యక్షులు మండపాక అప్పన్నదొర అన్నారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు వారి కుటుంబాలతో సహా పాల్గొని రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 32 సంవత్సరాల తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకోవడం జరిగిందని అన్నారు. ఇక మీదట కూడా ప్రతి ఏడాది ఆత్మీయ కలయికను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈరోజు 1993-1994 సంవత్సరం చదువుకున్న 10వ తరగతి ప్రభుత్వ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేటలో చదువుకున్న విద్యార్థులు అందరం కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నామండి. ఈ కార్యక్రమానికి ఆ రోజు చదువుకున్న కుటుంబాలు విద్యార్థులనే వారి కుటుంబాలతో వచ్చి శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆహ్లాదకరంగా వారి యోగక్షేమాలు వారి యొక్క కుటుంబ విశేషాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మూల కారణమైనటువంటి యామినీదేవి గారు, అలాగే ముద్దు కృష్ణ గారు, ఎంఎస్ఎన్ మూర్తి గారు, అడపా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మూల స్తంభాలుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా మరి మా విద్యార్థులందరూ కూడా తీర్మానించుకున్నది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారైనా మనందరం కలాలి, మరి కలిసి మనలో ఉన్న కష్టాలు ఉన్నవారి కష్టాలు తీర్చాలి, సుఖంగా ఉన్నవారికి మనం హ్యాపీగా చూడాలి. అంతేవిధంగా కొన్ని తీర్మానం కూడా చేసుకున్నాం. మా విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా తక్కువగా ఉన్నా, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఈరోజు ముద్దుకృష్ణాలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చింతాడ జయప్రసాద్ అని మొన్ననే రీసెంట్గా మరి ప్రాణాలు కోల్పోయిన మా మధ్యలో ఉండే వ్యక్తి, ఆయన కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. ఇదే విధంగా మీ అందరం కలిసిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారైనా మీ అందరూ ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటాం. ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే 1993-94 సంవత్సరం జగ్గంపేట గవర్నమెంట్ ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నటువంటి మేమందరం కూడా దాదాపుగా 32 సంవత్సరాల తర్వాత ఈ రీతిగా కుట్టుకుని చక్కగా పూర్వ విద్యార్థులందరూ కూడా సోదరి కుటుంబాలతో చక్కనైనటువంటి ఆనందాన్ని ఈ రకంగా పంచుకోవడం చాలా మంచిది. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగించుకోవాలనేటువంటి తీర్మానాన్ని కూడా మా సోదరులందరూ నిర్ణయించుకున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్నటువంటి ఎవరైనా వెనకబడినటువంటి ఆర్థికపరంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క గ్రూప్ తెలియజేస్తే వారు నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేమందరం ముందుంటాము. అదేవిధంగా మాకంటే ముందు సోదరులు చెప్పి ఉన్నారు. మరి చింతాడ ప్రసాద్ గారు చనిపోయినప్పుడు మేమందరం కూడా వెళ్ళాము, పరామర్శించాము. చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైనా మరి స్వర్గస్థులైనా ఉంటే మాకు చాలా మందికి తెలియపరిస్తే వారికి కూడా మా యొక్క